అంటే కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉన్నాం గత వారం రోజుల నుండి ఎట్లా అనిపిస్తుందండి? అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళు అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీరు చూస్తామని అనుకున్నారా? సి ఒకటి ఏంటంటే మీరు ఒక జర్నలిస్ట్గా ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తారు. నిన్న మొన్న వచ్చినోడు హెచ్ఆర్ అవుతుంది అనుకో, మీ లోపల గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. మాకు మినిమం ఒక మర్యాద ఇర్రా భయ్, మాకేం హెచ్ఆర్ వద్దు, సూపర్వైజర్ వద్దు, ఏమొద్దు అంటారు. అది మా కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ బాధ. సైకిల్ కాంగ్రెస్ వాళ్ళంతా జమై మమ్మల్ని పొమ్మన లేక పొగ పెడుతున్నారు, ఎలగొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏంది రాహుల్ గాంధీ పీఎం ఎట్లా కావాలి, పిచ్చికి ఎందుకు అన్నీ అమ్ముకొని మరి కష్టపడి తెచ్చినాం కదా ప్రభుత్వాన్ని. నా వంతు సాయం మీద అమర్పేట్ల పార్టీ ఆఫీసులు పెట్టి నాతో పాటు నన్ను అందరికీ తీసుకొచ్చినాం. ఏమన్నా అడుగుతారు అందరు చాలామంది, అన్న నువ్వు పదవి కోసం కొట్లాడుతున్నావా లేకుంటే పార్టీ కోసం కొట్లాడుతున్నావు అంటే, పార్టీలో నలిగిపోయిన కార్యకర్తల కోసం కొట్లాడుతున్నా అని చెప్పిన. ఓకే, నేను పదవి కోసం వద్దని చెప్పిన. పిలిచిరు మొన్న ఒక నలుగురు పిలిచిరు, సీఎం అన్న అన్నరమ్మని పోదామంటే రానని చెప్పిన. నేను పార్టీకి కష్టపడదాం అనుకుంటున్నా, పార్టీని కాపాడదాం అనుకుంటున్నా, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆశయాలను నిలబెట్టి ప్రధాని చేయాలనుకుంటున్నా, ఇవన్నీ వద్దబ్బా అని చెప్పిన. అంటే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయి, ఇంకా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటికి ఎందుకు పోతాను నేను? అంటే అంబర్పేట సీనన్న కాంగ్రెస్ పార్టీకి వైరుధ్యం అయింది, బయటకు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కాలే, నేనేమన్నా కాంగ్రెస్ పార్టీని ఎక్కడన్నా తిట్టినా లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడదాం, కార్యకర్తల బాధలు తెలుసుకుందాం, సోనియా గాంధీ ఆశయం ఏంది, రాహుల్ గాంధీ ప్రధాని చేద్దాం. ఇది తప్ప? నేను చెప్పిన తప్ప? కాంగ్రెస్ పార్టీ మీద కాదు, వ్యక్తి మీద యుద్ధం చేస్తున్నా. సీఎం రేవంత్ అన్న మీరు మార్చుకోండి, మమ్మల్ని పట్టించుకోండి, మాకు కలిసి ఛాయ్ తాగు పిలుచుకొని మీరు మాకు మర్యాద ఇవ్వండి, మా గౌరవం ఇవ్వండి, మేము గౌరవంతో బతుకుదాం అంటున్నాం. అంటే నువ్వు ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నావు, ఒరిజినల్ కాంగ్రెస్ మరియు సైకిల్ కాంగ్రెస్ అంటున్నావు. ఇప్పుడు సైకిల్ కాంగ్రెస్ వచ్చినాకనే కొండ సురేఖకు ఇబ్బంది అయింది. సైకిల్ కాంగ్రెస్ వచ్చినాకనే 10 మంది బీఆర్ఎస్ వాళ్ళు ఇలా జాయిన్ అయ్యారు. మళ్ళీ 7:30 అంటే స్పీకర్ కాడికి పోయి మేము టీఆర్ఎస్లోనే ఉన్నామంటారు. మళ్ళీ 7:30 బాబు అంటే మళ్ళీ కాంగ్రెస్ అంటారు. వచ్చిన వాళ్ళు రిటర్న్ పోతారు. వాళ్ళు ఉంటారా రేపు రేవంత్ అన్నతో పార్టీతో ఉండరు కదా. నేనేమన్నా అంటే అట్లాంటి వాళ్ళని కాదు, భుజాలు కాయలు కాసేటట్టుగా జెండా మోసి, నేను చెప్పినా కదా అన్ని ఇంటర్వ్యూలలో, ఏంద్రా కాంగ్రెస్ పార్టీలో తిరిగినందుకు వచ్చినాయంటే బీపీ శాఖ, షుగర్ శాఖ, థైరాయిడ్ శాఖ, అల్సర్ శాఖ. ఎందుకన్నా మరి కాంగ్రెస్ పార్టీకి అసలైన లీడర్లు కరువయ్యి సైకిల్ కాంగ్రెస్ కావాలని కోరుకుంటా అన్నారా? ఎందుకు మరి నాయకత్వం లోపం వలన, లేకుంటే అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు సిద్ధిరామయ్య కూడా కర్ణాటకలో వేరే పార్టీ నుంచి వచ్చింది, దేవగౌడ పార్టీ నుంచో ఏమో వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను పోగొట్టుకోకుండా కాపాడుకుంటారు. రెండోది డీకే శివకుమార్ వచ్చిన వాళ్ళ నాన్న పాత సీనియర్ లీడర్, ఆయనకు కూడా చెప్పారు. అయితే రేవంత్ అన్న కూడా పీసీసీ అయినప్పుడు చాలా మంచిగా ఉండు, పాపం అందరినీ కలుపుకోపోయాడు. పదవి వచ్చిన తర్వాత కొద్దిగా చేంజ్ అయ్యి మమ్మల్ని పట్టించుకోవట్లేడు అని చెప్తున్నాం. అంటే అధికారం వచ్చినాకనే చేంజ్ అయ్యారంటారా? అధికారం వచ్చినాకనే చేంజ్ అయ్యారు అంటే ఏ విధమైన చేంజెస్ అంటే పట్టించుకోకపోవడం, మర్యాద ఇవ్వకపోవడం, కార్యకర్తలకు మా వాల్యూస్ లేకపోవడం. ఇప్పుడు ఒక కార్యకర్త ఏం కోరుకుంటాడు, పవర్ వచ్చింది 10 మందికి పనిచేయాలని కోరుకుంటాడు. ఆ పవర్ కోసం ఆ పవర్ ఇస్తలేరు మాకు, కొత్తగా వచ్చిన జాయిన్ చేసుకొని వానికి ఇస్తున్నారు. వాడు మళ్ళీ మొన్నటిదాకా వాడే కొట్టిండు 10 ఏళ్ళు, ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఆడే పెత్తనం చేస్తుండు. అవి మాకు నచ్చుతలేవు, అవి మారవండి, మాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే 10 మందికి సేవ చేసుకుంటాం, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఎట్లా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేరు, ప్రజలు ఎలా ఉన్నారన్న? అంటే ప్రజల దగ్గర మీరు చూస్తున్న తీరులో ప్రజలు ఎట్లా ఉన్నారు? ప్రజలు ఇప్పుడు ఈరోజు నువ్వు డైరెక్ట్ ఎలక్షన్ పెడితే ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఆ పార్టీ అని చెప్పుకోవద్దు, ఓకేనా? ఆయన సీఎం అవుతా 30 ఏళ్ళు అవుతా 50 ఏళ్ళు అయితే కమ్మను వద్దంటలేము, కానీ ప్రజలకు మంచి చేయాలి. మర్యాద కార్యకర్త ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయి కార్యకర్తకు పెట్టి వీళ్ళందరికీ చేసినప్పుడు మాకే ఇవ్వకుంటే మేమేం చేస్తాం అది? సో అవన్నీ ఉంటాయి అన్నట్లు.